ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్తో టీమిండియా వన్డే ప్రపంచ కప్ 2026 సన్నాహకాలు మొదలు కానున్నాయి. భారత్ స్వదేశంలో ఆఫ్ఘన్తో 3 వన్డేలు ఆడేందుకు సన్నద్ధమైంది. గాయం కారణంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్కు దూరం కాగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం కాలు నొప్పితో బాధపడుతున్నాడు. అయితే రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకొని పూర్తి ఫిట్నెస్ సాధించడం టీమిండియాకు సానుకూల అంశంగా మారింది. వన్డే ప్రపంచ కప్ 2027 ఆడటమే లక్ష్యంగా రోకో ముందుకు సాగుతున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. వరల్డ్ కప్ ఆడే విషయంలో రోకో తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగర్కర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు. దీనికి కోహ్లీ ఇటీవలే గట్టి కౌంటర్ ఇచ్చారు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే అందుకు తాను తల వంచనని చెప్పేశాడు. డ్రెస్సింగ్ రూమ్ లో తన అవసరం లేదు అనుకుంటే తన గురించి చర్చ అనవసరమని పేర్కొన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో రోకో భవితవ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించాయి. సీనియర్ ఆటగాళ్లు గంభీర్, అగార్కర్లను కాదని యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి. గంభీర్తో తమకు సంబంధం లేదని వారు బీసీసీఐతో చెబుతున్నట్లు సమాచారం. కెప్టెన్ గిల్ ప్రతి విషయంలో డ్రెస్సింగ్ రూమ్ గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్ట్, టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారిందని బోర్డు వర్గాలు తెలిపాయి. గంభీర్, గిల్ ఇకపై మరికాస్త కఠినంగా ఉండవచ్చని పేర్కొన్నాయి. చాలా ఏళ్లుగా అత్యంత గొప్పగా సేవలు అందిస్తున్న సీనియర్లు వచ్చే 16 నెలల్లో జట్టులో తమ పాత్ర ఏమిటి అన్న అంశం గురించి ఇప్పటికే బోర్డు పెద్దలతో మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. తమ భవితవ్యంపై స్పష్టతనివ్వాలని కోరినట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ ప్రపంచ కప్ ప్రణాళికల్లో తాము లేకుంటే మాత్రం రిటైర్మెంట్ ఆలోచన చేసే అవకాశం ఉంది.